మీ మీద ప్రభాస్ కోపడ్డ సందర్భం అది నాకైతే తెలియదు, మీకు తెలిస్తే నాకు తెలియదు, కానీ నాకు ఎప్పుడు అలా లేదు. అంటే చెప్పేవాడు ఉంటారు కదా, ఉంటారు, డెఫినెట్గా ఉంటారు, వినాలి కదా మనం ఫస్ట్. మీ దృష్టికి అయితే ఎప్పుడు రాలేదు కదా నాకు అలాంటి? అలాగే మాకు ఎప్పుడు లేదు. మాది ఫెయిర్ రిలేషన్ అండి, నథింగ్ కాంట్రాక్ట్ బేస్డ్. ఇక్కడ ఏంటంటే ఇది ఇలా ఉంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఇలా ఉండాలి అనేది కాదు. అదొక నది ప్రవాహం అనేది ఒకసారి ఆ గంగా యమున నది ఎక్కడో స్టార్ట్ అయ్యి అలా అని దాటి 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 వెళ్ళిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోవడం తప్ప, పర్టికులర్ మా ఏరియాకి రా అమ్మా, నువ్వు ఇక్కడి నుంచి ఉండమ్మా, ఇది మన తాలూకు వాళ్ళది, ఇది మన జిల్లా వాళ్ళది, ఇది లేదు. ఈ కండిషన్స్ నామ్స్ మాకు లేవు, అది ఎప్పటికీ లేవు, ఇప్పటికీ రావు. ఎందుకంటే నాకు సిస్టమ్ తెలియదు. అదే అంటే ఎప్పుడు మీకు ఇంకా చాలు అనిపించింది? అంటే మీరు వదులుకున్నారా లేకపోతే ఆయన? వదులుకోవడం అంటే వదులుకోవడం కాదు సార్. ఇప్పుడు నేను వరుసగా సినిమాల షూటింగ్లో ఎక్కడ ఉంటాను. ఆయన వర్క్స్ ఇప్పుడు మీరు వస్తున్నారు, రేపు మార్నింగ్ 10:30కి మూర్తి గారితో మీటింగ్ ఉందని అంటారు. నేను అప్పుడు ఏం చేయాలి? నేను పలానా దగ్గర ఉన్నాను, ఇక వెంకటరావు నువ్వు వెళ్ళి వచ్చారు, మూర్తి గారు వస్తారు, కలిసి వస్తే ఒకసారి అని నేను చెప్పలేను కదా. సో దట్ ఈస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ దీస్ టూ. అది కొంచెం కాంప్లికేషన్ అవుతున్నప్పుడు దెన్ ఐ డిసైడ్ నేను చేసుకొని వచ్చేస్తాను, షూటింగ్లు ఎక్కువ ఉన్నాయి, కొన్నాళ్ళు నేను ఇది కూడా చూసుకొని వస్తానంట. నీకు ఇంట్రెస్ట్ ఉంది కదరా, సత్యానంద్ గారి ట్రైనింగ్ అయినా కదా, నువ్వు యాక్టర్ అవుదామని వచ్చావు కదా ఇక్కడికి, చెయ్యి, చూసుకో, నీకు ఎంత బాగుంటుంది, మీకు మరీ నచ్చకపోతే నువ్వు నా దగ్గర, నేను ఎక్కడికి వెళ్తానని ఆయన. ఓకే, దట్ ఈస్ ద థింగ్, మ్యూచువల్గా అంతే తప్ప ఎవరో. ఏ టైంలో అది జరిగింది? మిర్చి తర్వాత. మీరు లాస్ట్ సినిమా చేసింది కూడా మిర్చి తర్వాత, మిర్చి ప్యారలల్ గా షూటింగ్ జరిగింది నా గబ్బర్ సింగ్ రిలీజ్ అయినాక ఐ వెరీ బిజీ. ఓకే, సో అవుట్డోర్లు అటు ఇటు తిరగడాలు ఇవన్నీ మాకు ఆర్టిస్ట్గా ఉంటాయి కాబట్టి అవన్నీ మనం చేయాలి. ప్రభాస్ దగ్గర ఉన్న కాలంలో మీరు సినిమా ఛాన్సులు కోల్పోవటం అట్లా జరిగింది? చాలా కోల్పోయాను, చాలా. సో ఈయన దగ్గర టైం ఇక్కడ ఉంచాలి కాబట్టి, ఈయన కోసం చాలా కేటాయించాలి కాబట్టి కదా, ఇటు అటు ఉంటాయి సార్. లేకపోతే ఈ పాటికి ఇంకా ఆల్మోస్ట్ అక్కడతో ఆరింటితో వెళ్ళిపోయేవాడిని, వెనక్కి ఇన్ని సినిమాలు చేసేవాడిని కాదు, అదంతా నాకు తెలుసు. సో ఆ తర్వాత కూడా మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది ఎలా ఉంది? ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది ఇలా చేస్తే ఇలాగ అవుతావు, అలా చేస్తే ఇలాగ అవుతావు అనే రిలేషన్ కాదు అది, ఆయనతో పాటు వెళ్ళిపోవడమే. అంటే ఆయన ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగే ఉండేదే, ఇప్పటికీ కూడా ఉంది అది. అప్పుడంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లానే ఉండేవాళ్ళు కదా. ఈవెన్ కృష్ణరాజు గారు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేశారు అనుకుంటాను. ఆ ఫ్యామిలీ ఇంక అందరు అంతేనండి. ఆయన మనిషి అంటే ఫ్యామిలీ అందరూ కూడా ఆయన మనిషిలాగా చూస్తారు. ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసిన కొత్తగా వచ్చిన అసిస్టెంట్ అంటే వాడికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి, అలాగే అందరూ ఫ్యామిలీస్ అందరూ వాళ్ళకి అది ఆ కల్చర్ ఉంది. సో కృష్ణరాజు గారు వెళ్ళిపోవటం అనేది ఆ ఫ్యామిలీకి పెద్ద దెబ్బ కదా. మీకు మీరు పర్సనల్గా కృష్ణరాజు గారితో ఏమన్నా ర్యాపో ఉందా? ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా కృష్ణరాజు గారితో? ఆయనతో ఎప్పుడు కూడా వచ్చినా నాకు మంత్రి అనేవారు. మంత్రి ఆయన కొడుకేమో రాజు. మంత్రి రా, ఏంటి ఏవో వాగుతావు కదా, వాగు, ఆడి మీద 8 అనకు, మా చిరాకు. మరి వాగుతావు కదా వాగంటారు, ఆడి మీద 8 అనకంటే నేనేం మాట్లాడాలి సార్ అన్నాను, న్యూస్ చదవాలా అన్నాను. అది కాదు, వేరే చెప్తాను అని చెప్పేవారు, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పేవారు. వాటికి మేము కౌంటర్లు, ప్రతి దీపావళికి వచ్చేవారు అందరితో పాటు. మేము మా ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీస్ అందరం కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఇంకా ఆయన పెద్ద ఆయన స్మోక్ పడదని చెప్పి ఆయన సపరేట్ కుర్చీలో కూర్చునేవాళ్ళు, మేము ఇంకంతా ఆడుకునేవాళ్ళం. ఆ తర్వాత ఫుడ్ ఇంకా అసలు చాలా, అంటే ఆయనతో ఏంటంటే మాకు భయం కదా అంత దీనిగా. నేను ఒక్కడనే కొంచెం కోతి టైప్ కాబట్టి మెల్లిగా ముందుకెళ్ళిపోయి ఏదో మీదుగా నా మాటలు ఈ మాటలు ఆడేసి చేసేవాడిని తప్ప బేసికల్గా భయం మనకి. అండ్ సూర్యనారాయణ గారితో నాకు యాక్సెస్ ఎక్కువ, మెయిన్ నాకు ఆయన బాగా. ఇంకా ఆల్మోస్ట్ మార్నింగ్ లెగిసి నేను మాట్లాడే ఫస్ట్ దేవుడు దండం పెట్టుకుని వెళ్ళి మాట్లాడేది ఆయనే నాకు, సూర్యనారాయణ గారు. సో ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు లేరు. ప్రభాస్ అనుష్క సంబంధించి మనకి చాలా చాలా కథలు తెలుసు. ఈ మధ్య ఫ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళిద్దరికి పిల్లలు కూడా పుట్టినట్టుగా క్రియేట్ చేసేసి గ్రాఫిక్స్ తోటి ఇవన్నీ సర్క్యులేట్ చేయటం, ఇవి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది? మీడియా పెరిగిపోయింది. చూసే కొత్త తులసి నాకు తల్లి లాంటిది, నాకు రాశారు, నేను మీతో ఈ గోడు వినిపించుకోవాలా సార్, ఇలా రాశారు సార్, నేను మీకు ఇంటర్వ్యూ చేయాలా, మా ఇంట్లో పిలిచి ఇలా నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నా ఇంట్లో నా ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆవిడకో ఫ్యామిలీ ఉంది. యాక్చువల్గా ఆమె మిమ్మల్ని హెచ్చరించారనుకుంటా కదా, ఇట్లా వస్తుంది చూడు సీన్ అనేది అన్నట్టున్నారు. ఆవిడ నా మెసేజ్ పెట్టారు, ఇట్లాంటివి వస్తాయి మీడియాలో చాలా వస్తాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్
యూ షుడ్ టెల్ ద ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ టు యువర్ వైఫ్. అంటే మీరు కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వటం అది జరిగింది యాక్చువల్గా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ. అది మా పాపం వాళ్ళకి మరి టీఆర్పీ రేట్లు లేవో లేకపోతే ముందు రావాల్సింది 4 వీకుల తర్వాత వచ్చింది. ఆ తర్వాత మన అల్లు శిరీష్ గారి సినిమా ప్రమోషన్స్లో 1 వీక్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకో అనుకోని ప్రయాణం ఒక సినిమా కోసం వచ్చిన ఇంటర్వ్యూ అది ఆలీ గారితో. నెక్స్ట్ వీక్ టెలికాస్ట్ అవ్వాల్సింది అవ్వాల. అలా 3-4 వీక్స్ తర్వాత టెలికాస్ట్ అయింది. ఓకే. ఆల్మోస్ట్ 1 మంత్ అదేదో మా ఇద్దరు పర్సనల్ ఇంటర్వ్యూ లాగా ఇటు అది క్రియేట్ అయింది. ఇన్ టైం ఇన్ రాకపోవడం టైం రాజేంద్ర ప్రసాద్ గారు ఉండాలా, నేను ఉండాలా, ఆవిడ ఉండాలా, ఇంకొక యాక్టర్ ఉండాలా, 4 ప్లాన్ చేశారు. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు డేట్ లేదు, ఎవరు లేరు. డైరెక్టర్ నరేష్ గారు కూడా ఒక key role కదా. డైరెక్టర్ మన ఈయన గారు ఉన్నారు కదా, నరసింహరాజు గారు, నరసింహరాజు గారు ఆయన చేయాలి. అది లేదు, అది కుదరలేదు. సరే నా దగ్గరికి వచ్చేసరికి ఇంకా అలీ గారు చెప్పి పాపం ప్రొడ్యూసరు ప్రమోట్ చేయాలి కదా సినిమాకి, తులసి నువ్వేనా రండి మాట్లాడండి సినిమా గురించి ప్రమోట్ అవుతుంది. సో దానికి వచ్చిన ఎఫెక్ట్ ఇట్స్ కన్వర్ట్ టు పర్సనల్ థింగ్స్. ఎవరు బ్లేమ్ చేస్తాం, ఏం చేస్తాం. అంటే సమయం బట్టి ఇన్ టైం జరగకపోయినా కూడా లేట్ అయినా కూడా కొన్ని ఇలాంటి మనం ఫేస్ చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏంటంటే వీ షుడ్ ఫేస్ ఇట్ అండ్ నౌ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. తెలుసు కాబట్టి నిజంగా మీకు దూషిస్తే మీరు నాకు స్ట్రైట్గా అడగొచ్చు సార్. థర్డ్ పర్సన్ వచ్చి మేబీ మీకు ఇలాగ అన్నాడంటే మీ మనసులో ఇలాగ అన్నాడు కాబట్టి మూర్తి గారిని అవహేళన చేస్తున్నాడు శ్రీనివాస్ అనేవారు, మళ్ళీ ఇది మీకు ఇవన్నీ వేస్ట్ కదా. యాక్చువల్గా మీకు దీనివల్ల మీరేం పెద్దగా డిస్టర్బ్ అయింది లేదు నాకు తెలిసి. నేను అస్సలు మీరు బాగా నవ్వుకున్న గాసిప్స్ ఏదైతే ఉందో ఇదే అనుకుంటా నేను. అంతే కదా. నాకేమో 45 years, ఆవిడకేమో 54 years. అప్పటికి నేను 50. ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ కాదు. ఐసైడ్ పాప మా ఏదో ఎవరు బాధలు అనుకుంటాయి. ఇప్పుడు ఒకళ్ళు ఊర్లోకి వెళ్తాను, నీ యాక్టింగ్ చాలా బాగుంది అంటాడు, ఆవిడొక యాక్టర్ అంటాడు, ఇంకోడే ఇది తీసుకో అది తీసుకో హ్యాపీ. నీ పని ఏంటి, షూటింగ్ చేయడానికి వచ్చాం, వాళ్ళని పట్టించుకుంటాం. అదే సార్ మీకంటే నాకు తెలిసి ఆమె కొంచెం ఇంకా ఎఫెక్ట్ అయి ఉండాలి. గారు ఆవిడ జీవితం చదివింది అండ్ మోర్ ఓవర్ షీఈ్ షిరిడి సాయిబాబా మహాభక్తురాలు ఆవిడ. అసలు ఇంకా మాకే ఇంకా చిరాకు, అమ్మ తల్లి నమస్కారం అమ్మ, నువ్వు ఇప్పుడు లక్ష్మీవారం పోటీ ఈవిడ దగ్గరికి వచ్చి చచ్చిపోతామని చెప్పన్న దీంట్లో ఉంటాం. వాళ్ళకి మనకి ఇంక ఏదేదో ఇంకంటే ఇంకేం చేస్తాం. సో ఇప్పుడు అలా అంటే ఫ్యాన్స్ ఏమవుతున్నారంటే అలా సాటిస్ఫై అవుతున్నారు, వీళ్ళిద్దరికి పెళ్లి చేసేసి సాటిస్ఫై అవుతున్నారు. మీరు అలా చెప్పేస్తారు, పిల్లలు కూడా పుట్టించి వాళ్ళకి గ్రాఫిక్స్. ఇప్పుడు మేము చిన్నప్పుడు ఎలాగుండేవాళ్ళం, మాకు మేము చిరంజీవి గారి ఫ్యాన్స్. ఇప్పుడు ఇంకా అప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇంకా రాదా, ఎస్ చిరంజీవి గారు రాదా అది అని అనుకుంటాం తప్ప చిరంజీవి గారు రాదా వాళ్ళ రిలేషన్ ఏంటి అదనేది ఈరోజు ఒక విధంగా మీ మీడియా వల్లే వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కలుస్తున్నారు, వాళ్ళు రిలేషన్ పెట్టుకుంటున్నారు, ఇలాగనేది ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు మనకు తెలియదు కదా.